యా ఆకునూరి మురళి రాజీ అయ్యాడా? ఎందుకు అంటే విద్యా కమిషన్ కార్యకలాపాలకు హాజరవుతున్నాడు. ఆరుట్ల మోడల్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన రాజీనామా పెండింగ్లో పెట్టినటువంటి సర్కారు అట. సో మళ్ళీ విద్యాశాఖ కమిషన్ చైర్మన్గా ఆయన యొక్క రాజీనామా ఆమోదించకపోవడంతో ఇంకా ఆయన అదే పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మన అఫీషియల్ కార్యక్రమాలు కూడా ఆయన అటెండ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. సో దానిలో భాగంగా ఏమైనా రాజీ అయ్యాడా అనేటువంటి వాదన వినిపిస్తోంది. 3 వారాల క్రితమే కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి మనసు మార్చుకున్నట్లుగా ప్రచారంలో ఉంది. ఆయన తిరిగి విధుల్లోకి హాజరవుతున్నారని 2 రోజుల క్రితం కమిషన్ సభ్యులతో కలిసి చైర్మన్ హోదాలో ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులను పరిశీలించారనేటువంటి చర్చ అధికార వర్గాల్లో ఉంది. ఆకునూరి మురళి రాజీ వెనుక కారణం ఏమై ఉంటుందనేది అందరినీ వెంటాడుతున్నటువంటి ప్రశ్న అంటూ చూస్తూ ఉన్నాం. సో మరి ఆకునూరు మురళి ఏమో చాలా సీరియస్గా చెప్తున్నాడు. మరి అది ఎంతవరకు ఏందో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి దాని గురించి కూడా చూద్దాం. 3 వారాల క్రితం విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినటువంటి ఆకునూరి మురళి 2 రోజుల క్రితం కమిషన్ సభ్యులతో కలిసి ఆరుట్లలో ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించినటువంటి విషయంలో చూస్తున్నట్లయితే ఇంకా ఆయన రాజీనామా యాక్సెప్ట్ కాలేదు కాబట్టి ఇంకా ఆయన అదే పొజిషన్లో ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. విద్యా కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసుల మేరకు ఏదైతే పాలసీ ఏదైతే ఉందో విద్యా కమిషన్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో రేవంత్ రెడ్డి విఫలమవుతున్నాడు. రేపు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈయన ఆకునూరు మురళి చైర్మన్గా విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఈ తరుణంలో ఇంకొక 6 నెలల్లో ఆయన పదవి కాలం అయిపోతుంది. ఈలోపు కనుక ఆయన ఏం ఆల్రెడీ ఏం చేయలేదు ఆకునూరు మురళి గారు. సో ఆయన ఏం చేయనీయలేదు కూడా వాస్తవంగా. ఎందుకంటే ఏపీలో ఆకునూరు మురళి గారు చేసినటువంటి సంస్కరణలు చాలా ఇప్పటికి కూడా ఎంత పెద్ద ఎత్తున డెవలప్ అయిందో విద్యా వ్యవస్థ చూస్తే మనకు అర్థమవుతుంది. సో అలాంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క స్వేచ్ఛ ఆకునూరు మురళికి ఇవ్వకపోవడంతో సో ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే 6 నెలల్లో ఆయన పదవి కాలం పూర్తవుతుంది. సో ఏం చేసినా చెప్పి ప్రజలు తిట్టే అవకాశం ఉంటుంది కదా. అందుకే దానిని ఎక్కడ నిందలు వస్తాయని చెప్పేసి ఆకునూరు మురళి రిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు తాత్కాలికంగా ఆయన ఇంకా రిజైన్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇంకా అధికారిక కార్యక్రమంలో పాల్గొంటాడట. సో మనసు మార్చుకున్నట్లు తెలుస్తున్నట. అందులో భాగంగానే ఆయన తిరిగి విధులకు హాజరవుతున్నట్లు డిస్కషన్ జరుగుతున్నది. 2 రోజుల క్రితం కమిషన్ సభ్యులతో కలిసి చైర్మన్ హోదాలో ఆరుట్లలో ప్రభుత్వం నిర్మించినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులను పరిశీలించారనే అధికార వర్గాల్లో ఉన్నది. అయితే మురళి మనసు మార్చుకోవడం వెనుక కారణం ఏమై ఉంటుందనేటువంటి చర్చ రాజకీయ అధికార వర్గాల్లో జరుగుతున్నది. సర్ప్రైజ్ డిసిషన్ ఇంకా 4 నెలల పదవి కాలం ఉండగానే ఆకునూరు మురళి మే 22వ తేదీన విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అందులో విద్యా కమిషన్ చైర్మన్ హోదాలో విద్యపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంలో తన బాధ్యత పూర్తయిందని పేర్కొన్నారు. కానీ మురళి రాజీనామా నిర్ణయం వెనుక విద్యాశాఖలోని కీలక అధికారి వ్యవహార తీరు కారణమనే ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ కాదండి, ఆ అధికారులు కాదు. ఎందుకంటే ఆయన పదవి కాలం పూర్తయ్యేసరికి ఒకవేళ ఆయన ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే విద్యా కమిషన్లో విద్యారంగంలో ఏం సంస్కరణలు చేసిరు అనేది అడిగే అవకాశం ఉంటుంది. సో అవమానాలు భరించలేడు కాబట్టి ఆయన ముందే రిజైన్ చేసేసి ప్రజలతో కలిసి ఉద్యమాలు స్టార్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే మన CJP సభ కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ అధికారితో పలు అంశాలు విభేదాలు రావడం వల్ల ఇంకా అక్కడ కొనసాగడం బాగుండదని నిర్ణయానికి వచ్చి రాజీనామా లేఖను చీఫ్ సెక్రటరీకి పంపించారని చర్చ జరిగింది. కానీ ప్రభుత్వం ఆయన రాజీనామా ఆమోదించకుండా పెండింగ్లో పెట్టింది. అయితే మురళి ఆదివారం కమిషన్ సభ్యులతో కలిసి ఆరుట్లలో ప్రభుత్వం నిర్మించినటువంటి మోడల్ స్కూల్ పరిశీలించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. రాజీనామా నిర్ణయాన్ని మురళి వెనక్కి తీసుకోవడానికి ఉన్న కారణాలు ఏమిటి? ప్రభుత్వ పెద్దల జోక్యంతోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారా, లేకపోతే మురళిని స్వయంగా తాను తీసుకున్న నిర్ణయాన్ని సవరించుకున్నారా? వివాదానికి కేంద్ర బిందువైన విద్యాశాఖ అధికారికి ప్రభుత్వం కౌన్సిలింగ్ ఇచ్చిందా లేదా అనేటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో 100% మీరు రాసి పెట్టుకోండి. ఇది రకరకాల ప్రయత్నాలకు దారితీసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. 100% ఆకునూరి మురళి యొక్క రాజీనామా యాక్సెప్ట్ చేయలేదు. సో అందుకే ఆయన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆయన ఎందుకు రాజీనామా చేసిండు? ఒక అధికారితోటి ఉన్నటువంటి విభేదాలే అంటున్నప్పటికీ కూడా ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో ఆయన ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలు ఒక్కటి కూడా అమలు కాలేదు ఇప్పటివరకు. సో దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విద్యారంగంలో చాలా మందకోటిగా డెవలప్మెంట్ ఉంది. సో 6 నెలలకు ఆయన పదవి కాలం పూర్తయిపోతుంది. అప్పుడు ప్రజలు ఆయన పైన తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందే సర్దుకొని రిజైన్ చేసిండు. కానీ ఆ రాజ్యమే యాక్సెప్ట్ చేయట్లేదు. మరి ఏం కారణాలు తెలియదు కానీ మళ్ళీ అధికారిక కార్యక్రమాలకు అయితే పాల్గొన్నాడు. దానిపైన ఆకునూరి మురళి గారు
తన యొక్క వాయిస్ వినిపిస్తే బాగుంటుంది. ఎందుకు అధికారికమైనటువంటి ఒక కమిషన్ చైర్మన్ హోదాలో రాజీనామా చేసిన తర్వాత మీరు ఏ విధంగా అధికారిక కార్యక్రమంలో పాల్గొంటున్నారో ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఆకునూరు మురళి పైన ఉంది. చూద్దాం మరి ఆయన స్పందన ఏ విధంగా ఉంటుందో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.